హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే జరిగింది కాబట్టి దానికి సంబంధించిన ప్రిలిమినరీ కీ కూడా విడుదల చేసింది బోర్డు. ఆ తర్వాత మనకైతే దానికి సంబంధించి అబ్జెక్షన్ ఏమో ఉంటే చెప్పమంది. మొత్తానికి అయితే ఇప్పుడు కీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఫైనల్కి, అలానే ఎన్ని మార్క్స్ యాడ్ చేస్తారు, ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ యాడ్ చేస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకో, పక్క బ్లౌన్ చేసుకోండి, ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్కి వెళ్ళిపోతా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే జరిగింది కాబట్టి దానికి సంబంధించిన ప్రిలిమినరీ కూడా విడుదల చేశారు. ఎవరైతే బీటెక్లో జాయిన్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాయాలి. దాని తర్వాత మనకైతే అబ్జెక్షన్ ఏమైనా ఉంటే ప్రిలిమినరీ కీ మీద మనమైతే చెప్పొచ్చు. మనకైతే మనతో అయితే అబ్జెక్షన్ చెప్పేది కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మొత్తానికి అయితే ఎన్ని మార్క్స్ యాడ్ చేస్తారు, అలానే మనకైతే కీ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలా మంది విద్యార్థులు అడుగుతున్నారు. మొత్తానికి అయితే మనకైతే 7 మార్క్స్ యాడ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని షిఫ్ట్లో హార్డ్గా అయితే వచ్చాయి కాబట్టి దాని ద్వారా మనకైతే 5 నుంచి 6 మార్కులు యాడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలానే ప్రిలిమినరీ కీలో కూడా కొన్ని క్వశ్చన్స్ తప్పుగా అయితే ఉన్నాయంట. వాటిలో కూడా కొన్ని మనకైతే విద్యార్థులు అబ్జెక్షన్ అయితే పెట్టారు కాబట్టి వెబ్సైట్లో అవి కూడా పరిగణించి దాదాపు 7 నుంచి 8 మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. కాబట్టి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. మ్యాక్సిమం అయితే అన్ని షిఫ్ట్ల వాళ్ళకి అయితే ఈసారి అయితే హార్డ్గా అయితే వచ్చింది క్వశ్చన్ పేపర్. కానీ మొత్తానికి అయితే అన్ని షిఫ్ట్ల వాళ్ళకి 1-2 మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. కానీ కొన్ని షిఫ్ట్ల వాళ్ళకి మాత్రం కొంచెం 5 కానీ 4 కానీ మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. అలానే ప్రిలిమినరీ కీలో కూడా కొన్ని అబ్జెక్షన్ అయితే ఉన్నాయి కాబట్టి అవి కూడా కొన్ని మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. మొత్తానికి అయితే 7 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ యాడ్ చేస్తారు. కాబట్టి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. అలానే ఫైనల్కి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలా మంది విద్యార్థులు అడుగుతున్నారు. అది కూడా మనకైతే జూన్ 6వ తేదీ కానీ 7వ తేదీ కానీ రిలీజ్ అయితే చేస్తారంట ఫైనల్కి. ఎందుకంటే త్వరగా ప్రాసెస్ అయితే పూర్తి చేసుకొని 6వ తేదీ కానీ 7వ తేదీ రిలీజ్ చేస్తే ఆగస్టులో అలాగానే మనకైతే ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ లోపు మిగతాటి ఏమైనా డాక్యుమెంట్స్ కావాలంటే అరేంజ్ చేసుకుంటారు కాబట్టి విద్యార్థులు ఈ నేపథ్యంలో మనకైతే జూన్ 6 కానీ 7 కానీ రిజల్ట్ అయితే రిలీజ్ చేస్తారంట ఫైనల్కి. కాబట్టి ఇది మొత్తం ఓవరాల్గా ఇంకే అప్డేట్స్లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకో, పక్క బ్లౌన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.